అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సీఎం భారీ శుభవార్త మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేయబోతున్నారని కొత్తగా మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏపీలో జాతీయ పెన్షన్ పథకం ఆధారంగా అఖిల భారత సర్వీస్కు సంబంధించి అధికారులకు, సిపిఎస్ అధికారులకు ఏకీకృత పెన్షన్ పథకం అమలుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చేలా ఆయా అధికారుల కోసం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఏకీకృత పెన్షన్ పథకం అమలు చేయడానికి కార్యాచరణను మార్గదర్శకాలపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కోసం యూపీఎస్ను ఒక ఐచ్ఛిక పెన్షన్ పథకంగా ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఒక నిర్దిష్ట కంట్రిబ్యూషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా స్థిరమైన, ఊహించదగిన పదవి విరమణ ఆదాయాన్ని అందించడం. పదవి విరమణ తర్వాత క్రమబద్ధమైన చెల్లింపు ఆప్షన్స్ ఇవ్వడం. యూపీఎస్ను ఎంచుకునే ఏఎస్, సిసిఎస్ అధికారుల కోసం ఏపీ ప్రభుత్వం వేల మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని అమలు, పెన్షన్ పథకం చందాదారుల డేటా నిర్వహణ, నిధుల బదిలీలకు బాధ్యత వహించే రాష్ట్ర నోడల్ అధికారిగా మంగళగిరి పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ను నియమించారు. కాబట్టి ఇకపై కొత్తగా నియమితులైన అధికారులు తమ యూపీఎస్ ఆప్షన్ను తమ డీడీఓకి అయితే తెలియజేయాలండి. వారు ఆ డేటాను ఆన్లైన్లో ఫార్వర్డ్ చేసి యూపీఎస్ ప్రాన్ను రూపొందిస్తారు. ఉద్యోగుల నుండి వచ్చే నెలవారీ చెల్లింపులు, ప్రభుత్వ సహా చెల్లింపులు, సిఎఫ్ఎంఎస్ సర్వరు మరియు పిఏఓ, సిఆర్ఏ అలాగే యూపీఎస్ ఫుల్డ్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఇకపోతే సాధారణ ప్రభుత్వ విభాగాల్లోని అధికారుల విషయంలో చెల్లింపులు, జీతాల నుండి తీసేసి సిఎఫ్ఎంఎస్ ద్వారా నమోదు చేసి ఎన్పిఎస్ ట్రస్ట్ ద్వారా తయారైన ధృవీకరించబడిన ట్రాన్సాక్షన్ ఐడీలతో ఆటోమేటెడ్ లావాదేవీల ద్వారా బదిలీ చేస్తారు. ఇక విదేశీ సేవలోని అధికారుల విషయంలో చెల్లింపులు చలనాల ద్వారా పంపుతారు. నిధుల బదిలీ కోసం డేటా కూడా ఇదే విధంగా నమోదు చేసి ప్రాసెస్ చేస్తారు. బిల్లులను రూపొందించడం, చెల్లింపులను ఆమోదించడం, బదిలీ అయిన అధికారులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న లేదా అందని చెల్లింపులను నిర్వహించడంతో సహా చెల్లింపులు నిర్దేశిత యూపీఎస్ ఖాతాలకు జమ అయ్యాయని పీఏఓలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక పీఏఓలు ప్లాన్లను రూపొందించడం, విత్డ్రాయల్స్ను ప్రాసెస్ చేయడం, వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయడం, సాఫ్ట్వేర్ మార్పుల కోసం ఏపీసీఎఫ్ఎస్ఎస్తో సమన్వయం చేసుకోవడం వంటి కార్యకలాపాలు నిర్వహించాలి. ఇక నిర్దిష్ట నెలలకు యూపీఎస్ బదిలీ చేయబడిన అధికారుల కంట్రిబ్యూషన్లను బదిలీలు చేయడం, మార్చి 31, 2026 నాటికి బకాయిగా ఉన్న బకాయిలను జమ చేయడం, ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్ బాధ్యత. యూపీఎస్ను సజావుగా అమలయ్యేలా చూసేందుకు కంట్రిబ్యూషన్ల సేకరణ, నిధుల బదిలీ, రికార్డుల నిర్వహణ కోసం క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానాల కోసం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.